అనే ఆలోచన వద్దు. ఖచ్చితంగా నన్ను పిలిపించుకోవాలి అని అంటేనే మళ్ళీ ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల వరకు ఛాన్స్. 200 బివి క్లోజ్ చేస్తే మీ ఇంటికి నేను వస్తాను. ఆ 200 బివి ఎలా క్లోజ్ చేయాలంటే మీరు వెళ్ళిపోండి, భరోసా ఇవ్వండి, డీడీ క్లోజ్ చేసుకునండి. తర్వాత మీ ఇంటికి వచ్చేసి నేను అక్కడ గ్రూప్ మీటింగ్ పెట్టానంటే ఆ చుట్టుపక్కల మీ బంధువులు, చుట్టాలు, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరిని పిలిపించుకోండి. దుమారం చేస్తా వచ్చినాక. అని వచ్చినాక వచ్చిన ఐడి ఓపెన్ చేసి నా చెక్ చూపిస్తాను. నా గత 6 సంవత్సరాల ఇన్కమ్ చూపిస్తాను. జనాలందరికీ ఒక ప్రూఫ్ చేసిపోతా అక్కడి నుంచి. నన్ను పిలిపించుకున్నారంటే ఆ ఏరియాలో మీ బిజినెస్ వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. సో మరి ఎవరెవరు పిలిపించుకుందాం అనుకుంటున్నారో చెప్పండి. టార్గెట్ 200 బీవీ అంతే. బట్ ఆ ఏరియాకి మాత్రం 1000 బీవీ చేస్తేనే వస్తాను. క్లియర్? చెప్పండి. అడ్మిట్ చేసి ఆప్షన్ ఇచ్చారు. మీ ఇష్టం. మీకు అవసరం లేదంటే కూడా అవసరం లేదు. మీకు అవసరం లేకపోతే నాకేం పని. నా అవసరత ఎవరికైతే ఉందో నేను వాళ్ళ కాడికి వెళ్తాను. క్లియర్? జయ మోజీ, గుడ్ మార్నింగ్ మోజీ. మళ్ళీ కదా సార్. సారీ మోజీ, సిగ్నల్ కొంచెం డ్రాప్ అవుతుంది, వీడియో ఆఫ్ చేసుకుంటున్నాను మోజీ. ఉం. థ్యాంక్ యూ మోజీ, థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. ఖచ్చితంగా మోజీ, మీరు ఏదైతే టాస్క్ ఇచ్చారో మోజీ, ఈ ఇక్కడ నుంచి కందుకూరు టీం నుంచి ప్లస్ అదేవిధంగా విజయవాడ టీం నుంచి కూడా మోగూరజీ, రెండు టీంల నుంచి కూడా 1000 బీవీ కంప్లీట్ చేసుకుంటాం మోగూరజీ. ఎందుకోసం అంటే దేవుడే నేను మీ ఇళ్ళకి వస్తానని చెప్పానంటే తీసుకోవటము మంచిది మోగూరజీ. దానివల్ల ఎంత డెవలప్మెంట్ సక్సెస్ అవుతుందో కూడా నాకు తెలుసు మోగూరజీ. ఖచ్చితంగా ఆ పని చేసి ఈ రోజు 12 గంటల లోపల కంప్లీట్ చేసుకుంటాం మోగూరజీ. రెండు ఏరియాల నుంచి కూడా కంప్లీట్ చేసుకొని రెండు ఏరియాలో కూడా టైం తీసుకుంటాం మోగూరజీ. థ్యాంక్ యూ మోగూరజీ, థ్యాంక్ యూ సో మచ్ గురించి అవకాశం ఇచ్చింది. కోరుకుంటున్నాను మోగూరజీ. మళ్ళీ కదా సార్, 1 డే ఉంటుంది, మళ్ళీ రేపు ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, నిన్నట్లాగే ఇది కూడా. మళ్ళీ రేపు వచ్చి ఎస్ జూమ్ లో మోగూరజీ. మాట్లాడతాను. ఎవరెవరు కంప్లీట్ చేసినారో చెప్తాను. మీరు 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 ఫిక్స్ అయ్యారు, ఓకే, కంగ్రాచులేషన్. సో బట్ మాధవరావు సార్ కూడా ఫిక్స్ అయితేనే అయింది. నువ్వు వాళ్ళ వైపు నువ్వు ఫిక్స్ అయితే అవ్వదు. నువ్వు రెస్పాన్సిబిలిటీ వైపు ఒక 1000 బిల్ అయితే నాకు గ్యారంటీ ఉంది, నువ్వు ఫిక్స్ అయ్యావు కాబట్టి. వాళ్ళ వైపు మాధవరావు ఎస్ సారు లేకపోతే చెవులు సినో కొట్టేసి నాగేశ్వరరావు వాళ్ళు ఫిక్స్ అయితే అయ్యింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు 1000 బిల్ నువ్వు టార్గెట్ ఫిక్స్ చేస్తున్నావు. దానికోసం కంగ్రాచులేషన్. ఎస్. మల్లికార్జున సార్ కోసం బిగ్ క్లాస్, సూపర్. సో నెక్స్ట్ టైగర్స్ ఎనీ జయ లీడర్. మోజీ, జయ మోజీ, గుడ్ మార్నింగ్ గురించి. నాగేశ్వర సార్. మేము కూడా 1000 వ్యూస్ క్లోజ్ చేపించి మీ మీ అవకాశాన్ని మేము తీసుకుంటాం గురించి. అంటే దేవుడు వచ్చి ఇస్తానంటే తీసుకోకపోవటం అది కరెక్ట్ కాదు గురించి. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు అదే అవకాశం అనేది తీసుకోవాలి గురించి. చేస్తాం గురించి. ఈ రోజు 5 డీలు కంప్లీట్ చేస్తాం గురించి. టైగర్, మీ ఇంటికి వచ్చినప్పుడు మీకు ఒక మాట చెప్పాను నాగేశ్వర సార్, ఓకేనా? పక్కన మీరు డైవర్ట్ అవుతారని, ఓకేనా? నా దగ్గర నుంచి ఏదైనా ఆ మాట పలిగించుకుంటే ఆ మాట పర్ఫెక్ట్ గా అయిపోయింది అనమాట. సో 1000 బీ క్లోజ్ చేసినాక 5 ఫ్యామిలీస్ కాడికి వస్తాను నేను. 5 ఫ్యామిలీస్ కి నా తరపు నుంచి నేను కమిట్మెంట్ ఇస్తాను, ఓకేనా? ఓకే ఓకే, సో థ్యాంక్ యూ. పక్కన ఆ వీడియో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా చూపించుకోవచ్చు. ఆ వీడియో చూపించుకొని డీటెయిల్ తెచ్చుకోవచ్చు. క్లియర్? ఓకే, థ్యాంక్ యూ. డైమండ్ ఫంక్షన్ లో లీనా మేడం గురించి మాట్లాడిన ఆ 2 మాటలు అదే వీడియో తీసుకొని అన్ని చోట్ల చూపించుకొని డీటెయిల్ తెచ్చుకుంటున్నావా అంటే ఒక అప్లైన్ నోట్ లో నుంచి, ఒక సక్సెస్ఫుల్ అప్లైన్ డైమండ్ లీడర్ దగ్గర నుంచి ఎవరైనా పేరు కానీ వాళ్ళ మాటలు కానీ వస్తే దాన్ని ప్రమోషన్ చేసుకుంటే ఎక్కువ చోట్ల డీటెయిల్ క్లోజింగ్ అవుతాయి. ఓకే, కంప్లీట్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ టైగర్. గ్రేట్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ టైగర్. జయ మోజీ, గుడ్ మార్నింగ్ మోజీ. టైగర్ నిన్నటి అయిపోయింది, మళ్ళీ నిన్నటి చాప్టర్ క్లోజ్. ఈ రోజు మన ఫ్రెష్ 1000 బీవీ. ఓకే, 1000 నా రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేస్తా గురుజీ. నాతో పాటు అటు కృష్ణ సార్ వాళ్ళకి వెళ్ళి కూడా మాట్లాడి చేపిస్తా గురుజీ. 100% ఈ రోజు మీరు అన్నట్టుగా కంపల్సరీ ప్రతి గడప దొక్కారు కాబట్టి ఈ రోజు మేము నిలబడ్డాం గురుజీ. ఆ రోజు మా ఇంటికి వచ్చి కమిట్మెంట్ ఇచ్చారు గురుజీ. ఇచ్చారు కాబట్టి నేను ధైర్యంగా నిలబడ్డాను గురుజీ. 100% కృష్ణ సారు ఇల్లందు కృష్ణ సార్ వాళ్ళ ఇంటికి కూడా వచ్చారు గురుజీ. కాబట్టి ఈ రోజు నిలబడ్డారు గురుజీ. ప్రతి ఒక్క కృష్ణమాయ దగ్గర కూడా వచ్చారు గురుజీ. 100% ఈరోజు మీరు రాబట్టే నాకు అదే పేరుతోటి ఈరోజు మేము ఎక్కువ చూపించుకొని అంటే సక్సెస్ అవుతున్నాం గురుజీ. ఈరోజు కంపల్సరీ మీరు ఇచ్చిన టాస్క్ తో నేను కూడా పిలిపించుకుంటా గురుజీ. కంపల్సరీ మా టీం అందరి గడప దెక్కేటట్టు చేస్తా గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. బ్లెస్. రేట్లు కూడా ఎప్పుడు ఎక్కువ లెంత్ ఉండదు. మళ్ళీ చెప్తున్నాను టైగర్, ఇప్పుడు స్వామి దాస్ కాదు షెడ్యూల్, నెక్స్ట్ షెడ్యూల్ ఇమీడియట్ గా పెట్టిస్తాను. ఆయనతో పాటు నేను వచ్చేస్తాను, ఓకేనా? ఇప్పుడు ఈ టార్గెట్ అయిపోతుంది. నెక్స్ట్ రేపు నుంచి ఢిల్లీకి సంబంధించిన
ఢిల్లీ సంబంధించి విఐపి పాస్ సంబంధించి మొదలవుతుంది. దాంట్లో వాళ్ళు ఖచ్చితంగా విఐపి పాస్ విన్ అయ్యేలాగా ప్లానింగ్ ఇవ్వటం, వాళ్ళతో వర్క్ చేయటం, పక్కాగా మీ అందరితో కూడా వర్క్ చేపించి వాళ్ళు విన్నర్ అవి విఐపి పాస్ ఉండేలా చెప్పే బాధ్యత కూడా నేను తీసుకుంటా. 200 బివి క్లోజ్ చేస్తే చాలు. ఈ రోజు ఢిల్లీ క్వాలిఫై అవడంతో పాటు వాళ్ళు గోల్డెన్ పాస్ వచ్చేలాగా చేపిచ్చేస్తాం. నేను బాధ్యత తీసుకుంటాను. Yes, ఆల్ Guruji, bless you. బెస్ట్ 1000 బివి కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. సూపర్ రైట్. ఈరోజు నేను రికార్డ్ కూడా చేస్తున్నాను. మళ్ళీ నేను మాట తప్పొద్దు, మీరు మాట తప్పొద్దు. అందుకని నేను రికార్డ్ చేసి మీకు పంపిస్తాను. ఇప్పుడే మీకు గ్రూప్ లో పెట్టేస్తాను. రైట్, క్లియర్. ఆల్ ది బెస్ట్ అగా రాఘవ సార్. రైట్, ముగ్గురు లీడర్స్ చెప్పారు సార్. ముగ్గురు 1000 బివి చేస్తా అన్నారు. ఇంకా ఎవరు చేస్తారు? లేదు ఏమో 200 బివి చేస్తా అన్నా కూడా అది కూడా చెప్పొచ్చు. ఎవరు ఫస్ట్ 200 బివి చేసి మా ఇంటికి పిలిపించుకున్నారని అట్లా కూడా చెప్పొచ్చు. నో ప్రాబ్లం. ఓకే, చెప్పండి అయ్యా. గుడ్ మార్నింగ్ గురుజీ. మాధురా సార్ అక్క. ఓకే, గుడ్ మార్నింగ్ గురుజీ. నేను కూడా చేస్తాను అది లెఫ్ట్ రైట్ నుంచి. ఈరోజు యాక్చువల్ గా నాయుడుపేట వెళ్తారు గురుజీ. మన బాలాజీ సార్ ఇద్దరు కొత్త వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు నాయుడుపేటలో. వాళ్ళకి ఫీల్డ్ అడిగారు గురుజీ. అది ఎట్లా ఫెస్టివల్ టైంలో జాగ్రత్త వెళ్ళేసి ప్లాన్స్ కూడా ఉన్నాయి. గ్రూప్ ప్లాన్స్ కూడా పెట్టించేసి 8 లో క్లోజ్ చేయిస్తాము. నాయుడుపేట కూడా అదేవిధంగా విజయవాడ కూడా 8 లో 1000 క్లోజ్ చేయిస్తాను గురుజీ. మిమ్మల్ని పిలిపించుకుంటాను గురుజీ. సో థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మాధురా సార్ 1000 బివిలు ఎన్ని చేస్తే అన్ని రోజులు టైం నీకు షెడ్యూల్ ఇచ్చేస్తాను. 2 రోజులు అయితే 2 రోజులు, 3 రోజులు అయితే 3 రోజులు, 4 రోజులు అయితే 4 రోజులు, అన్ని రోజులు షెడ్యూల్ ఇచ్చేస్తాను. అన్ని రోజుల పాటు మీ టీం అందరినీ కలుస్తూ వస్తాను. నాది గ్యారంటీ. ఓకేనా? థ్యాంక్ యూ బాయ్. చేస్తాను. అందరినీ మళ్ళీ లేపుతాం. టీంలో స్పీడ్గా ఉన్న వాళ్ళందరూ మళ్ళీ లేపి మళ్ళీ వర్క్ చేపిద్దాం. నేను వస్తాను మీకు తోడుగా. ఓకేనా? నాయుడుపేట నుంచి అదేవిధంగా విజయవాడ నుంచి కూడా చేస్తాను. వచ్చాను. నేను నాయుడుపేట కూడా వచ్చాను. నిన్న ఆల్రెడీ నిన్న మాట్లాడాడు సార్ కూడా. సో ఖచ్చితంగా చేద్దాం. ఏక బాలాజీ గారు కూడా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి నిన్న ఆ రోజు డీడీ క్లోజింగ్ అప్పుడు కూడా వచ్చాడు. చెప్తున్నాడు నిన్న గురుజీ నేను మీ ద్వారా డీడీ క్లోజ్ చేస్తున్నాడు. ఖచ్చితంగా చెప్తాను. మళ్ళీ ఇది కూడా గ్యారంటీ. నేను వచ్చానంటే ఓన్లీ గ్రూప్ మీటింగ్, హోమ్ మీటింగ్ కాదు. అక్కడ ఎవరైనా కొంచెం అటు ఇటుగా ఉన్న వ్యక్తులందరూ కూర్చోబెట్టుకోండి. ఫాలో అప్స్ కూడా నేను చేసి స్పాట్ డీడీ కూడా క్లోజ్ చేపిస్తాను. నేను నా వర్కింగ్ ప్రాసెస్ కూడా ఒకసారి చూడొచ్చు. ఎవరైతే కొత్త వాళ్ళు చూడలేదో నేను ఎలా డీడీ క్లోజింగ్ చేపిస్తానో అది కూడా చూడవచ్చు. మీరు మనుషులు కూర్చోబెట్టండి. వాళ్ళతో డీడీ క్లోజ్ చేయించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. దానికి కూడా నేను హామీ ఇస్తున్నా. ఓకేనా? వచ్చేది జస్ట్ మా మీటింగ్ చెప్పేసి అనను. అక్కడ కూర్చోబెట్టుకుంటే అక్కడ తుప్పు వదిలిపోయింది అని వాళ్ళు డీడీ చేయాల్సింది అట్లుంది అనమాట. మీరు ఎలాంటి ప్రొఫైల్ పర్సన్ తీసుకుని కూర్చోబెట్టండి. వాళ్ళతో నేను డీడీ కట్టించే బాధ్యత నేను తీసుకుంటా. క్లియర్? చెప్పే కదా 200 మీకు క్లోజ్ చేస్తే వాళ్ళు విఐపి పాస్ ఎంట్రీ ఫస్ట్ 1500 సీట్లే ఉన్నాయి కదా విఐపి పాస్ కి. ఆ 1500 మందిలో ఫస్ట్ మీరే ఫిల్అప్ అవుతారు. మొత్తం మనమే అయిపోతాం. క్లియర్? ఆల్ ది బెస్ట్ అగా. గాడ్ బెస్ట్ అగా. రైట్. సో రైట్, కంగ్రాచులేషన్. ఆల్రెడీ విదైన వాళ్ళది రిజిస్ట్రేషన్ ఎస్ 100 బీవీలు ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళందరికీ ఢిల్లీ క్వాలిఫైయింగ్ వచ్చినట్టే. రిజిస్ట్రేషన్ చేస్తానికి ఇంకా ఉంది, టైం ఉంది, ఏం పర్లేదు. మనకైతే ముందు 100 బీతో క్వాలిఫై చేయించండి. వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేస్తాము. ఇంకోటి ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత విఐపి పాస్ తెచ్చుకోవడం కూడా రేపు నుంచి మొదలవుతుంది. రిజిస్ట్రేషన్ కూడా టైం ఉంది, ఇంకా టైం ఉంది మనకి. రిజిస్ట్రేషన్ కి ఇంకా టోకెన్స్ రిజిస్ట్రేషన్ చేయడానికి మనకు టైం ఇచ్చింది కంపెనీ. బట్ కాకపోతే మనం 100 బీవీ ఇవాళతో లాస్ట్. ఇవాళ ఎవరైతే క్లోజింగ్ చేస్తారో 100 బీవీతో ఎంట్రీ పాస్ తీసుకుంటారో వాళ్ళకే ఎలిజిబిలిటీ వచ్చింది. రేపు 100 బీవీ చేస్తారు, రేపు ఢిల్లీ వస్తుంటే కుదరదు. ఇవాళ వాళ్ళకి లాస్ట్ అనమాట. రేపు నుంచి ఏంటి మొదలైంది అంటే ఆల్రెడీ ఎంట్రీ పాసెస్ క్వాలిఫై అయిన వాళ్ళకి విఐపి పాస్ కోసం రేపు వర్క్ చేస్తాం. రేపటి నుంచి వర్క్ చేస్తాం. ఓకే, క్లియర్? సో కాబట్టి ఢిల్లీకి రావాలనుకున్న వాళ్ళకి ఇవాళ లాస్ట్ రోజు అనమాట. ఢిల్లీకి రావాలనుకున్న ఇవాళ లాస్ట్ రోజు. ఆల్ ది బెస్ట్ మాధురా సార్. గాడ్ బెస్ట్. రైట్ రైట్ ఇంకా 1000 బి కానీ 200 బి కానీ 400 మీరు ఎంత క్లోజ్ చేస్తారు మాట్లాడండి. నేను వింటాను. గుడ్ మార్నింగ్ గురుజీ. జై మార్జీ. గుడ్ మార్నింగ్ మార్జీ. శ్రీకాంత్ సార్ గుడ్ మార్నింగ్. డెఫినెట్లీ మార్జీ, ఈ రోజు ఇచ్చిన టాస్క్ 100% మా టీం కూడా ఉంటాం మార్జీ. సో టీమ్ తో కూడా మాట్లాడేసి ఎట్టి పరిస్థితుల్లో 1000 బి క్లోజ్ చేస్తాం మార్జీ. సో మా పేరు కూడా తెచ్చుకుంటాం మార్జీ. థ్యాంక్ యూ మార్జీ, మీ వాల్యుబుల్ టైం వేరే లెవెల్లోకి వెళ్ళిపోయింది. ఎస్ మార్జీ, డెఫినెట్ గా 5 కుటుంబాలు తిరుగుతారని చెప్పాను. 5 ఫ్యామిలీస్, 5 ఏరియాస్, 5 ప్లేసెస్ ఎలా ఉండబోతుంది మీరు ఊహించరు.
ఎస్ మార్జీ, డెఫినెట్లీ మార్జీ ఉపయోగించుకుంటాం మార్జీ. సో ఈ రోజు బిజినెస్ లో నిలబడ్డాం అంటే ఆ రోజు ఎన్నోసార్లు మా హౌస్ మీరు విజిట్ చేశారు మార్జీ. ఒక దేవుడిలాగా వచ్చి మమ్మల్ని నిలబెట్టారు మార్జీ. డెఫినెట్ గా అది మళ్ళీ తీసుకుంటాం మార్జీ. టీం కూడా ఇస్తాం మార్జీ. థ్యాంక్ యూ మార్జీ, కొట్టుకోటి నా ధన్యవాదాలు. షెడ్యూల్ కూడా నేను చెప్తా రాసుకోండి. 1000 బీవీ ఎవరైతే ముందు క్లోజ్ చేస్తారో వాళ్ళకి నా షెడ్యూల్ కూడా రాసుకోండి. 20 తారీఖు ఖాళీ, 21 ఖాళీ మీకోసమే, 22 ఖాళీ, 23 ఖాళీ, 20, 21, 22, 23 4 రోజులు ఖాళీ. అంటే ఆ తర్వాత 26 ఖాళీ, 27 ఖాళీ, 28, 29, 30, 31 1వ తారీఖు కూడా ఆదివారం కూడా ఖాళీ. ఫిబ్రవరి 1 కూడా ఖాళీ. మీకు ఏ ఆదివారాలే కావాలంటే ఫిబ్రవరి 1, ఫిబ్రవరి 8 ఖాళీ ఉంది ఆదివారం కావాలంటే. అంటే ఎవరు ముందు 1000 బీవీ క్లోజ్ చేస్తే వాళ్ళు మీరు షెడ్యూల్ తీసుకోవచ్చు. క్లియర్? అంటే మొదలు పెడితే నేను రేపు 20 తారీఖు మొదలు పెడితే నా షెడ్యూల్, నేను ఇచ్చిన షెడ్యూల్ పర్మనెంట్ టీం లేనా మేడంకి శనివారం ఇచ్చాను, 24 తారీఖున జనవరి 24. అండ్ 25న బేబీ మేడంకి ఇచ్చాను. అండ్ ఫిబ్రవరి 15న గుంటూరులో నరేష్ గురితో ఫంక్షన్ ఉంది. ఈ తప్పితే ఈ 3 రోజులు తప్పితే మిగతా అన్ని ఆదివారాలు ఖాళీ. మిగతా వారాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను షెడ్యూల్ ఇచ్చేస్తాను. 1000 బీకి క్లోజ్ చేస్తే మీకు నచ్చిన రోజు షెడ్యూల్ తీసుకోవచ్చు. క్లియర్? ఎవరు ముందు క్లోజ్ చేస్తే వాళ్ళకి ఇచ్చాను కన్ఫర్మ్ కూడా. కంగ్రాచులేషన్ శ్రీకాంత్ సార్, ఆల్ ది బెస్ట్. మీకు ఏ రోజు కావాలంటే ఆ రోజు తీసుకోవచ్చు ముందు క్లోజ్ చేస్తే. థ్యాంక్ యూ మార్జీ, కొట్టుకోటి ధన్యవాదాలు మార్జీ. రైట్, ఆల్ ది బెస్ట్ శ్రీకాంత్ సార్, గాడ్ బ్లెస్. నెక్స్ట్ టైగర్స్. గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్ టైగర్ సార్. నా పేరు జయ దుర్గారావు గురూజీ. కందుకూరు ఆర్టిటి టీం, మల్లికార్జున గురూజీ టీం లో మాట్లాడుతున్నా గురూజీ. ఈ రోజు 200 బీవీ నేను చేపిస్తానని కమిట్మెంట్ ఇస్తున్నా గురూజీ. అట్లాగే ఇవాళ మీరు ఇచ్చిన టాస్క్ ని మేము గెలవాలంటే ప్లాన్లు పెట్టించకుండా ఫాలోఅప్లు అయితే ఎవరైతే ఉంటాయో అవి చేస్తే కనుక మనకి 200 బీవీ ఓకే అయ్యేదానికి అవకాశం ఉంటుంది గురూజీ. ప్లాన్లు అయితే అప్పటికప్పటికి ఓకే కాదు కాబట్టి ఎప్పుడైతే ఫాలోఅప్లు అయితే ఉంటాయో పాజిటివ్ ఫాలోఅప్లు వాటిని కానీ చేసుకుంటే కనుక ఇవాళ 200 బీవీ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది గురూజీ. మీరు చెప్పే టార్గెట్ విన్ అయ్యేదానికి నేను ఖచ్చితంగా ఇవాళ చేపిస్తాను గురూజీ. నువ్వు ఎలా చేయాలంటే దుర్గారావు సార్ వెళ్ళిపోయి ఇగో 200 బీవీ కానీ మీరు ఇవాళ డీటీ క్లోజ్ చేస్తే మీ ఇంటికి ఇగో డైమండ్ గురించి తీసుకొస్తాను, నా డైమండ్ ఫంక్షన్ వీడియో రాకండి, నా డైమండ్ ఫంక్షన్ వీడియో చూపించేసి మీరు కానీ ఇవాళ క్లోజ్ చేస్తే ఇవాళ ఒక రోజు ఇచ్చే ఛాన్స్, ఇవాళ సంక్రాంతి అని ఈ రోజు ఇచ్చే ఛాన్స్, ఈ రోజు గుర్తుండిపోయింది. మీరు కూడా డీటీ రోజు సంక్రాంతి రోజు జీవితకాలం గుర్తుండిపోయింది. పైగా మీకు గురూజీ వస్తా అన్నాడు అని నా ఫోటోలు నా వీడియోలు చూపించుకొని 200 బీవీ ఈ రోజే క్లోజ్ చేసుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళు. 5 మంది తీసుకెళ్ళు, 5 మంది ఇళ్ళ కాడ తీసుకెళ్ళు. 1000 బీవీ అయితే మీకు షెడ్యూల్ ఎత్తాక నేను రెడీ. మల్లికార్జున దాని దగ్గర నుంచి గురూజీ నా 1000 అయిపోయింది అని పెట్టాడా. సో ఇప్పుడు గంటలో పెడితే గంటలోనే షెడ్యూల్ ఓకే, వెంటనే నా షెడ్యూల్ 12 రోజులు మీకు కార్డు పెట్టేస్తా. టెక్నిక్ వెళ్ళిపోవటం, ఇది నమ్మండి, ఇది నిజం, నమ్మకపోతే ఇక గురూజీనే పిలిపిస్తాం మీ కాడికి అని చెప్పేసి డైరెక్ట్ గా నా ఫోటోలు నా వీడియోలు చూపించుకొని 200 బీవీ క్లోజ్ చేసి నడిపించుకోండి. మళ్ళీ అయ్యో మా ఇల్లు చిన్న ఇల్లు, లేకపోతే వాళ్ళ ఇల్లు చిన్న ఇల్లు, పూరి ఇల్లు అనుకో, మాది చిన్న పూరి గుడిసా, వర్షం అయితే దెబ్బ ఎగిరిపోయింది వర్షానికి. అలాంటి ఇంట్లో పుట్టి పెరిగినా నేను. అర్థమవుతుందా టైగర్? మా ఇల్లు అలాంటి చిన్న పూరి గుడిసా. చిన్నప్పుడు మా అమ్మమ్మ పందులు పెంచేది, కోళ్లు పెంచేది. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అలా పెరిగాం. అర్థమవుతుందా? మా అమ్మమ్మ ఏం చేసేది, కోళ్ల పెంపకం, పందుల పెంపకం, మేము పందులకి కుడికి వచ్చేవాళ్ళం. ఇవన్నీ గత చరిత్ర అనమాట మాకు. అలాంటిది నుంచి ఈ రోజు స్వామిదేవ కారులో, శ్రీనివాస కారులో, నేను ఆ కారులో లగ్జరీ లైఫ్ స్టైల్ తీసుకున్నామంటే చిన్న పేద కుటుంబం పూరి గుడిసి నుంచి తిండి లేని రోజుల నుంచి వచ్చిన గడిచిన రోజులు నాకు బాగా గుర్తుందనమాట. ఇలాంటి పండగలు వస్తే ఆసాముల ఇంటికి వెళ్ళి మా అమ్మమ్మ వెళ్ళి కాస్త అరిసెలు చక్రాలు తెచ్చి ఇచ్చేది మాకు. మేము తినేవాళ్ళం. అదే మేము ఇంట్లో వండుకుంటా కూడా ఉండేది కాదు. మేడం వస్తాను 5 నిమిషాలు వస్తాను. సరే నేను వేరే జూమ్కి వెళ్ళాలి, ప్లీజ్ అర్థం చేసుకోండి. చెప్పాలని త్వరగా చెప్పండి. దగ్గర అర్థమవుతుందా? నా బ్యాక్గ్రౌండ్ నేను డైమండ్ ఫంక్షన్ లో ఏం చెప్పుకోలేదులే. ఎందుకు చెప్పుకోలేదంటే నాకు ఇష్టం లే. నేను అన్ని కష్టపడ్డాననే విషయం నేను చెప్పుకోను. అర్థమవుతుందండి? లైఫ్ లో చాలా కష్టాలు పడ్డాము. అవన్నీ చెప్పుకుంటే ఒక డైమండ్ ఫంక్షన్ సరిపోదు అనమాట. క్లియర్?
కాబట్టి అన్ని సిచ్యువేషన్లు దాటుకుని వచ్చాం కాబట్టి ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నాము. మీరు కూడా ఎవరైతే కష్టపడతారో మీ అందరూ లైఫ్ స్టైల్ మార్చడం కోసమే మీ ముందుకు గ్యారా చిన్నారావు వస్తున్నాడు. ఖచ్చితంగా మీ లైఫ్ స్టైల్ మీ అప్లైన్స్ తో పాటు నేను మారుస్తాకు వస్తాను 100%. ప్రతి గడపకు వస్తాను, రాసుకోండి. త్వరగా చెప్పండి, ఇంకొక 5 నిమిషాలు టైం, ఫాస్ట్ గా 7:30కి వెళ్ళిపోతాను. ఇంకెవరన్నా? గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్ అమ్మా అచ్చమామ గారు. గురూజీ, మేము కూడా ఖచ్చితంగా ఈ రోజు 1000 బివి ఖచ్చితంగా చేస్తారు గురూజీ. సూపర్, గ్రేట్ అమ్మా అచ్చమామ గారు. 1000 బీవీ కాదు, 200 బీవీ క్లోజ్ చేసిన వస్తానమ్మా. 1000 ఖచ్చితంగా బీవీ గురూజీ. మీ అప్లై చెప్పాను, అందులో మీ పాత్ర 200 బీవీ క్లోజ్ చేసి చాలు. ఓకేనా? 1000 బీవీ చేస్తే మంచిదే, కానీ అట్లీస్ట్ 200 బీవీ క్లోజ్ చేసి దాంట్లో మీ పాత్ర పోషించండి చాలు. సరేనా? ఎవరు కాళ్ళు 200 బీవీ చేసినా చాలు. ఒక 5 200 చేస్తే 1000 అవుతుంది, నేను రాగలుగుతాను. 1000 బీవీ ఖచ్చితంగా చేస్తే గురూజీ. వస్తాను చెప్పాను. ఖచ్చితంగా ఈ రోజు చేపిస్తా గురూజీ. గ్రేట్ చెల్లమ్మ అచ్చమామ చెల్లి కోసం బిట్లా సూపర్ గ్రేట్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ గురూజీ. ఇంకా టైగర్స్. జయ మావర్జీ, గుడ్ మార్నింగ్ మావర్జీ. ఉపేందర్ సార్. థ్యాంక్ యూ మావర్జీ. ఖచ్చితంగా మావర్జీ, ఒక 2 మెంబర్స్ అయితే ఖచ్చితంగా 200 బీబీ కంప్లీట్ చేపిస్తా గురూజీ. ఇది నాకు కావాల్సినవి. బట్ ఈ రోజు అయితే మావర్జీ ఓవరాల్ గా 1000 అయితే 1000 మెంబర్స్ అంటే మొత్తం ఓవరాల్ గా కౌంట్ టైగర్ అదవుతుందా ఉపేందర్ సార్? ఓన్లీ ఎవరి దాకా ఇట్లా మొత్తం మీద 1000 బీ అయితే 5 ఇళ్ళు. ఓకేనా? Yes, మావర్జీ. 2000 బీ అయితే 10 ఇళ్ళు, 3000 బీ అయితే 15 ఇళ్ళు. ఎంతమంది అన్ని ఇళ్ళు నేను రాబోతున్నా. గడప Yes, గడప మావర్జీ. సేఫ్ అనే కార్యక్రమం పెట్టి వస్తున్నాం. క్లియర్? ఎస్ మావర్జీ, ఖచ్చితంగా మావర్జీ. గౌసెం మేడం నుంచి రామకుమార్ సార్ దగ్గర నుంచి కంప్లీట్ అయితే గురూజీ ఖచ్చితంగా చేపిస్తాం మావర్జీ. ఖమ్మంలో మీ గుమ్మం నుంచి మొదలుపెట్టావు. ఫస్ట్ మీ గుమ్మానికి వచ్చాను, మళ్ళీ ఎన్ని మావర్జీ. గుమ్మాలు తీసుకెళ్తావో మరి నీ చేతిలోనే ఉంది. ప్రతి గుమ్మని చెప్తాం మావర్జీ. నేనైతే Yes, చెప్తున్నాను, నేను 50 గుమ్మాలు కూడా తొక్కడానికి రెడీగా ఉన్నా. ఎస్ మావర్జీ, ఖచ్చితంగా 10 రోజులు మావర్జీ. అక్కడే నేను పెట్టాబెట్ట చదువుకుని వచ్చి 50 గుమ్మాలు తొక్కడానికి నేను రెడీగా ఉన్నా. అందుకే షెడ్యూల్ మొత్తం ఖాళీగా ఉంది నాది. ఎస్ మావర్జీ, మా కోసం ఉంది గుమ్మాలు మావర్జీ. చెప్తావు ఖచ్చితంగా నీ ఇష్టం. చేస్తాం. నువ్వు రామారావు సారు, ఆశా మేడం, రాఘవేశ్ సారు, కృష్ణ సారు, కమల కృష్ణ, కమ్మ కృష్ణ మొత్తం మీరు ఫిక్స్ అవ్వండి. మీరు Yes, ఎన్ని మావర్జీ. గుమ్మాలు చెప్పాలని చెప్పండి, నేను వస్తాను రెడీగా ఉన్నా. Yes, ఖచ్చితంగా మావర్జీ. తుప్పు వదిలిపోయింది, ఒకవేళ తుప్పు వదిలిపోయింది, ఆగిపోయిన వాళ్ళు కూడా తుప్పు వదిలిస్తా. ఎస్ మావర్జీ. వస్తాను, కూర్చోబెట్టి కూడా మీ పని. క్లియర్? ఎస్ మావర్జీ, చేస్తాం మావర్జీ ఖచ్చితంగా. Thank you. ఇంకా టైగర్స్, ఇంకా ఎనీవన్? ఇంకో 2 నిమిషాలు టైం ఉంది. ఏ మావజీ, గుడ్ మార్నింగ్ మావజీ. థ్యాంక్ యూ సో మచ్ మావజీ. ఖచ్చితంగా Morning, గురూజీ టీం అందరితో కూడా మాట్లాడి 1000 బీవీ కంప్లీట్ చేస్తాం గురూజీ. ఖచ్చితంగా నా తరపు నుంచి ఒక 200 బీవీ కంప్లీట్ చేస్తాం గురూజీ. థ్యాంక్ యూ సో మచ్ మావజీ. మీ షెడ్యూల్ మీకైతే తీసుకోండి. ఎంత బిల్ చేసి అంత వస్తాను జోషన్ మేడం. 1000 బిల్ చేయాలని రూల్ కూడా లేదు మీకైతే, గుడ్డురే కాబట్టి. మీకు 200 బిల్ చేస్తే ఒక పర్సన్ కాడికి వస్తాను, 200 బిల్ చేస్తే 2, 300 బిల్ అయితే 3. మీకైతే గుంటూరే కాబట్టి నాకు పెద్ద ట్రాన్స్పోర్టేషన్ కూడా పెద్ద ఖర్చు, టైం కూడా ఎక్కువ ఉండదు కాబట్టి మీరు ఎన్ని 200 బిల్ చేస్తే అన్ని చోటకి వస్తారు, అంతమంది కాడికి వస్తారు జోషన్ మేడం. ఓకేనా? 1000 బీ కూడా మీకు టార్గెట్ లేదు, మీకైతే 200 బీ చాలు. 200 బీ 1 ఫ్యామిలీ, 200 బీ ఒక ఫ్యామిలీ, 400 బీ 2, 300 బీ 3, అట్లా మీకోసం. ఆల్ ది బెస్ట్ జోషన్ మేడం. గాడ్ బ్లెస్. Thank you, మావజీ. రైట్. సో రైట్, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా క్లోజింగ్ చేస్తున్నాను. ఫైనల్ గా గోపిశ్రీ మేడం అండ్ స్వామి సార్ మాట్లాడి క్లోజ్ చేద్దాం. జయ మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. ఖచ్చితంగా మా గురుజీ ఈ రోజు ఖచ్చితంగా క్లోజ్ చేపిస్తాం మా గురుజీ. నేను అవ్వాల్సిన ఐడీస్ కంప్లీట్ అవ్వలేదు మా గురుజీ. ఈ రోజు మాట్లాడి ఖచ్చితంగా 400 బీవీ నేను నా రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ చేపిస్తాం మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. థ్యాంక్ యూ సో రైట్. మచ్. గారా శ్రీనివాస్ గారు మాట్లాడండి. జయ మాజీ, సారీ మాజీ, కొంచెం లేట్ అయిపోయింది మాజీ. రాత్రి 2:30 దాటింది. పర్లేదు చెప్పండి. ఖచ్చితంగా మాజీ 800 బీవీ క్లోజ్ చేస్తాం మాజీ. వాళ్ళ మొత్తం టోటల్ బోడీ గార్డ్ 1000 బీ క్లోజ్ చేస్తే 5 ఫ్యామిలీస్ టచ్ చేస్తాను శ్రీనివాస్ గారు. 1000 బీ కంప్లీట్ చేయండి. ఓకేనా? చేపిస్తాం మాజీ. ఖచ్చితంగా మీకు 1000 బీవీ క్లోజ్ చేసి ఇవాళ ఒక్కరోజు చేపిస్తాం మాజీ. కంప్లీట్ చేపిస్తాను. రేపు కూడా ఛాన్స్ లేదు వాళ్ళ. ఓకేనా? చేపిస్తాం మాజీ ఖచ్చితంగా. రైట్. థ్యాంక్ ఆల్ యూ ది మాజీ. బెస్ట్. నెక్స్ట్ ఇంకా ప్లాటినం డబ్బా ఎవరైనా మాట్లాడండి. టైగర్స్ ఇంకా ప్లాటినం డబ్బా ఎవరున్నారు? రామారావు సార్, కమల్ కృష్ణ